హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి లైనింగ్ వచ్చేసి 1 మీటరు లేదా మీటర్ 10 పాయింట్లు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మాత్రం మీరు లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకోండి. ఇక్కడ నేనైతే మీటర్ 10 పాయింట్లు తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14.3 ఇంచులు. ఇప్పుడు ఈ 14.3 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14.3 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చోట్ల మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఆది బ్లౌజ్లో నుంచి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కోల్చుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే 36 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 36 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 36 ఇంచుల్లో సగం వస్తుంది. 36 ఇంచుల్లో సగం వచ్చేసి 18 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 18 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 36 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కదా, ఇప్పుడు ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉంది, అంటే 5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్లౌజ్ని మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి, మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. అంటే మనకి నడుము లూజ్ 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి నెక్ పొడవు వచ్చేసి 9.35 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డీప్ నెక్ అంటే ఏంటి అని చెప్పేసి. చూడండి, మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా డీప్ నెక్ అయ్యుండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి.
ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి సైజుతో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకుంటాము అంటే మీరు ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు 1.5 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని టచ్ అవుతూ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ చంక రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్ లో నుంచి చంక రౌండ్ ని చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, మీరు ఇలా కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ ని టైట్ గా లాగి పట్టుకోండి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత ఉంది? 9 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 9 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ ని కోల్చుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచుతో కలిపి కోల్చుకోవాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి? 9 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి ఒక గీత తక్కువ 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచుని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 5.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. అర్థమైంది కదా, మనం చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ చంక డౌన్ ని తగ్గించుకోవడం గానీ లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలాగే మీరు ఈ చంక రౌండ్ ని కొలిచేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ 2 మెథడ్స్ లో అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి నడుము కొలత ఆధారంగా, ఇంకొకటి వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో. మనం నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు చంక రౌండ్ ఎలా కొలుచుకుంటామో ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి కొలుచుకుంటాం కదా, కానీ ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు అలా కొలుచుకోకూడదండి. ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచుతో కలిపి కొలుచుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్ గా రావాలి అంటే ఈ 2.5 ఇంచులకి
ఒక హాఫ్ ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌తో నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ వచ్చేసి ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నెక్ బ్రాడ్‌ని తగ్గించుకోవడం గానీ లేదా పెంచుకోవడం గానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10.3 ఇంచులు. ఇప్పుడు ఈ 10.3 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10.3 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9.3 ఇంచులు. ఇప్పుడు ఈ 9.3 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9.3 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.25 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు కావాలి, ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9.25 ఇంచులు కావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 9.25 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్ని పట్టుకొని ఈ విధంగా కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9.25 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒకవైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 8.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 8.25 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 1.25 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూడండి, కర్వ్ స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1/4 ఇంచి కిందికి డౌన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ 2 కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ చెక్ చేసుకోవాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనం ఇలా కోల్చుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క చంక రౌండ్ 2 కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి మనకి 2 కరెక్ట్గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్కి లోతు తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది ఈ విధంగా 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోతు అనేది 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కదా, ఈ జాయింట్లు వేసుకున్న తర్వాత లోతు అనేది కట్ చేసుకోండి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. చూడండి, మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకే మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా మనకి నెక్ పొడవు ఎంత వచ్చింది 6.75 ఇంచులు. ఇప్పుడు ఇదే 6.75 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం పై వైపున నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ ఇలా కోల్చుకోవాలి. ఇక్కడ చూసారా మనకి జస్ట్ నెక్ రౌండ్ వచ్చేసి ఒక 1/4 ఇంచి తగ్గింది. ఇప్పుడు మనం ఈ 1/4 ఇంచిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే
ఇక్కడ చూడండి, మనం నెక్ పొడవు వచ్చేసి 6.35 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి నెక్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. మనం నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ముడతలు అనేవి లేకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్తో కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మీరు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా, మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళకి వచ్చేసి మనం డాట్ వెడల్పు 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే మాత్రం 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే డాట్ వెడల్పు 2.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా, మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 11.35 ఇంచులు ఉంది.
చూడండి మీరు ఈ నడుము లూజ్ వచ్చేసి ఇలా అయినా కొలుచుకోవచ్చు, లేదంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగే కాబట్టి ఇక్కడైనా కొలుచుకోవచ్చు. అర్థమైంది కదా. మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 11.35 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 11.35 ఇంచుల్లో మనం 1 ఇంచి తగ్గించుకోవాలి. 11.35 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 10.35 ఇంచులు. ఇప్పుడు ఇదే 10.35 ఇంచులు ఫ్రంట్ పార్ట్ లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ డాట్ వెడల్పుని కొలవకూడదండి, ఈ డాట్ని వదిలేసి మరలా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ వరకు మనకి 3 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు టేప్ని 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 10.35 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం డాటు పొడవు 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ మనం డాటు పొడవు 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి రెండవ డాట్ కోసం. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 1/4 ఇంచి యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాటు పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ డాటు పొడవు వచ్చేసి 3.35 ఇంచులు లేదా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నేనైతే 4 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్‌కి ఇటువైపున పావించు, అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ చేయడం లేదండి. అంటే మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, షేప్ బెల్ట్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇవే కొలతలు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇటువైపున మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్స్కి ఒక వైపున జాయింట్లు పడతాయి కదా. ఇప్పుడు ఈ జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్కి జాయింట్లు కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి ఎల్ స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున మనం జాయింట్లు వేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్లాత్ కూడా 2 లేయర్స్ ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. హ్యాండ్ని ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. కరెక్ట్గా మాత్రం కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి 2 పీసులు కదా. ఇప్పుడు ఇందులో ఒక పీస్ వచ్చేసి కింది వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి ఇలా పై వైపున పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి డిజైన్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నాకు డిజైన్ వచ్చేసి మొత్తం ఒకే వైపుకి వచ్చిందనమాట. ఇలా వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ 2 కూడా ఇటువైపునే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ కంటే మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 2 లేయర్స్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ని క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి డిజైన్ అనేది ఒకే వైపు వచ్చింది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే ఇలా పెట్టామనుకోండి మనకి ఇక్కడ డిజైన్ తిరగబడుతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం 1కి 2 సార్లు డిజైన్ ఎలా వచ్చింది అనేది చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.